ఉపనిషత్తుల సారమే భగవద్గీత. ఆ తర్వాత ఏంటి ఉపనిషత్తుల సారం భగవద్గీత అంటే ఏంటి? ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? ప్రిన్సిపల్ చెప్పారు. ఆ తర్వాత ఇంకోటేంటి, మన మన మహా భగవానులు తర్వాత బ్రహ్మసూత్రాలు రాశారు. అంటే ఏంటి? ఎట్లా ఆ సూత్రాలు అర్థం చేసుకొని చెయ్యాలి అని. ఆ తర్వాత మూడోది ఆయన ఏం రాశారు? భగవద్గీత రాశారు. ఏంటి భగవద్గీత? స్మృతి గ్రంథం. అంటే ఏంటి? ఎలా మనము సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా అంతకంటే ఈ నిజం చెప్పాలంటే దుఃఖంలో నుంచి ఎలా బయటపడాలి, అనవసర విషయాల్లో నుంచి ఎలా బయటపడాలి అనేదే మెయిన్ కాన్సెప్ట్ అబ్బా, ప్రిన్సిపుల్. అంతకంటే ఇంకా ఎక్కడో ఏదో వస్తుందని కానీ అవన్నీ కూడా ఆ మహానుభావులు ఋషులు అబద్ధాలు ఆడరు, వాళ్ళకి అవసరం లేదు కదా. వాళ్ళు స్వచ్ఛమైన మనసుతోటి ఎలా ఉండాలి అనేటువంటి విషయాలే చెప్పారు. తర్వాత వాళ్ళు ఏం చెప్పారు? మనం అట్లా సంతోషంగా ఉండకుండా ఉండడానికి ఆటంకపరుస్తున్నది ఏంటి? మన శరీరం తయారు చేసుకున్నటువంటి, అంటే మన శరీరము, మనసు, ఇంద్రియాలు, ఆ తర్వాత ఈ ప్రాణము, ఇవన్నీ కూడా బయట ప్రపంచాన్ని చూస్తూ తయారు చేసుకున్నవి. బయట ప్రపంచం అంటే ఏంటి? నామాలు, రూపాలు, అంతే కదా. జగత్ అంటే ఏంటి? నామరూపాలు. అలాగే మనం 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 అంటే ఏంటి? పంచకోశాలు. అంటే మన దగ్గర ఉన్నవి కూడా అదే కదా. అన్నమయ కోసం అవన్నీ, ఆ ప్రాణమయం, మనోమయం అవన్నీ. అంటే ఏంటి? వీటిని దాటి మనం ఆలోచించేటువంటి స్థితి లేనంత కాలము భగవతత్వం అనేటువంటి ప్రాసెస్ నీకు అందనంత కాలం 100% సుఖంగా పర్మనెంట్ సుఖం అనేది కానే కాదు అని వాళ్ళు ఋషులు కొట్టి చెప్పారు. అంటే అర్థం ఏంటి వాళ్ళు చెప్పింది? ప్రపంచంలో ఉండు, ప్రపంచానికి సంబంధించిన పనులన్నీ చెయ్యి, కానీ నువ్వు ఆ ప్రపంచము నువ్వు సత్యం కాదు. మరి సత్యం ఏంటి? నువ్వు నిద్రపోతున్నప్పుడు నిన్ను ప్రొటెక్ట్ చేసుకుంటూ ఒక శక్తి ఉంది, దాన్నే సెల్ఫ్ అన్నారు. సెల్ఫ్ అంటే ఏం లేదు, సెల్ఫ్ అంటే ఆత్మ. ఆత్మ అంటే ఏం లేదు, ఒక జ్ఞానం. కానీ మన జ్ఞానం ఏమైంది? శరీరానికి సంబంధించినంత వరకే పరిమితం చేసుకున్నా ఉంటాడు. దీనికి ఇప్పుడు ఉపనిషత్తుల్లో ఏం చేస్తారు? అల్టిమేట్ ఏంది? లాస్ట్ వే ఉపనిషత్తులు. అంటే అర్థం ఏంటి? వేదాంతం అంటారు. వేదాంతం అంటే ఏంటి? ఆ జ్ఞానం కూడా ఎండ్ అయిపోవటాన్ని వేదాంతం. ఇప్పుడు దానికి మహానుభావులు ఏం చెప్తారు? ఆ వేదాంతాన్ని అది చదవడానికి కూడా నీకు ఒక అర్హత కావాలి అంటాడు. అర్హత కావాలి అంటే ఏంటి? నువ్వు కొద్దో గొప్ప కర్మ చేసి, అంటే ఏంటి? ఏ ఫలితం ఆశించకుండా నిష్కామ కర్మ చేసి నీ మనసు నిశ్చలంగా చేసుకున్న తర్వాత, నీ మనసుని తీసుకెళ్ళి ఒకే విషయం మీద పెట్టిన తర్వాత, అంటే ఏంటి? ఒకే విషయం మీద పెట్టడం అంటే భక్తి. అంటే రకరకాల పూజలు నీ శరీరం కోరికల కోసం కాకుండా ఎందుకో ఏదో తత్వం ఉంది అనేటువంటి విషయం ఇండైరెక్ట్గా నువ్వు గ్రహించి దానికోసం కొద్దో గొప్ప చేస్తూ మనసు నిశ్చలం అయిపోయిన తర్వాత, యోగంతో కొద్దో గొప్ప డిసిప్లిన్ చేసుకున్న తర్వాత, అప్పుడు నీ మనసు ఎంక్వైరీ మొదలు పెడుతుంది. అప్పుడు ఏంటి? ఎంక్వైరీ అంటే ఏంటి? విచారణ. ఆ విచారణ కూడా ఏంటి? ఆ విచారణలో నువ్వేం చేయాలి? ఆ ప్రిన్సిపల్ ఏం సిద్ధాంతం చెప్పారా అని అర్థం చేసుకోవాలి. ఆ సిద్ధాంతాన్ని అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప ఆ సిద్ధాంతం అది కాదు ఇది కాదు అని మళ్ళీ నెగటివ్గా విచారణకు వెళ్ళకూడదు.